నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన వార్తలున్నాయి. అంటే ప్రముఖ తెలుగు, ఇంగ్లీష్ పేపర్లలో వచ్చినవి. వీటిని కొంచెం లోతుగా చూద్దాం. అసలు ఏం జరుగుతోంది, వీటి ప్రభావం హైదరాబాద్ ప్రజలపై, రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఎలా ఉండబోతోంది అనేది చర్చిద్దాం. ఈ విశ్లేషణ మీకు అందిస్తున్నది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వార్తలతో అప్డేటెడ్గా ఉండటానికి ఇది మీకు సహాయపడుతుంది. ఏజెంట్లు, కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు, రియల్టర్లు వీళ్ళందరూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి టైమ్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మా లక్ష్యం. సరే, ఈ రోజు మనం ముఖ్యంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే జీసీసీల గురించి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, రేరా లాంటి రెగ్యులేటరీ చర్యలు, కొన్ని పర్యావరణ అంశాలు, ఇంకా న్యాయపరమైన విషయాలు, వీటిపై ఫోకస్ చేద్దాం. మొదటగా ఈ జీసీసీల విషయానికి వద్దాం. ఒక పెద్ద మార్పు కనిపిస్తోందట కదా. అంటే ఆర్సిలోర్ మిత్తల్, యూబీఎస్, డాయిచ్ బ్యాంక్, ఎస్ఏపీ, గూగుల్, ఐబీఎం ఇలాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళ జీసీసీలను తూర్పు యూరప్ నుంచి మన ఇండియాకి, అందులోనూ హైదరాబాద్కి ఎక్కువగా షిఫ్ట్ చేస్తున్నాయని అంటున్నారు. యూకేకి చెందిన స్పోర్ట్స్ టెక్ కంపెనీ డాజన్ వాళ్ళు కూడా భారీగా విస్తరిస్తున్నారు. ఇప్పటికీ 1500 మంది ఉన్నారు. 2026 చివరికల్లా మొత్తం 3000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. 3000 ఉద్యోగాల పెద్ద సంఖ్యే. ఇంతకీ దీని వెనక కారణాలేంటి? ఎందుకిలా ఇండియా వైపు, ముఖ్యంగా హైదరాబాద్ వైపు చూస్తున్నారు? దీనికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. ప్రధానంగా అంటే కాస్ట్. తూర్పు యూరప్తో పోల్చుకుంటే ఇండియాలో స్కిల్డ్ ఎంప్లాయీస్ జీతాలు దాదాపు 50% తక్కువ ఉండటం అనేది ఒక పెద్ద ప్లస్ పాయింట్. అంతేకాకుండా మన దగ్గర టాలెంట్ పూల్, ఏఐ, అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి లేటెస్ట్ టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకో విషయం, యూరప్లో ఇప్పుడున్న జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ఒక కారణం. అది కూడా ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. అవును. అందుకే రాబోయే 2 ఏళ్లలో దాదాపు 500 కొత్త జీసీసీలు లేదా ఇప్పుడున్న వాటి ఎక్స్పాన్షన్స్ ఇక్కడ జరగొచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల సహజంగానే కమర్షియల్ ఆఫీస్ స్పేస్ కి డిమాండ్ పెరుగుతుంది. ఆ తర్వాత ఉద్యోగాలు పెరగడం వల్ల రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా పుంజుకుంటుంది. కరెక్ట్. ఇన్ని కంపెనీలు, ఇంతమంది ఉద్యోగులు వస్తున్నారంటే మరి నగరం కూడా దానికి తగ్గట్టు ఉండాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పర్యావరణం ఎలా ఉన్నాయి? చెరువుల పరిరక్షణ అంటున్నారు. అంబర్పేటలోని బతుకమ్మ కుంటని బాగు చేశారట. అది సక్సెస్ అయిందట. అవును. దాన్ని ఒక మోడల్ గా తీసుకుని ఇంకా చాలా చెరువులని బాగు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది మంచి విషయం. అంతేకాదు, గతేడాదిలో హైదరా పెద్ద ఎత్తున ఆక్రమిత ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందట. ఓఆర్ఆర్ లోపల సుమారు 500 ఎకరాలు. 500 ఎకరాలా? దాని విలువెంతుండొచ్చు? సుమారు 30,000 కోట్ల రూపాయలంటున్నారు. అమ్మా, చాలా పెద్ద మొత్తం. మరోవైపు రోడ్ల విస్తరణ కూడా జరుగుతోంది. బాచుపల్లి, గండిమైసమ్మ మధ్య 6 లేన్ రోడ్ కోసం ల్యాండ్ అక్విజిషన్ ఫాస్ట్ చేయమని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారట. అటువైపు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ పరిణామాలను మనం 2 రకాలుగా చూడాలి. ఒకటి, చెరువుల పునరుద్ధరణ, భూముల రికవరీ. వీటి వల్ల గ్రీనరీ పెరుగుతుంది, ఎన్విరాన్మెంట్ బాగుపడుతుంది, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. రెండోది, బాచుపల్లి, గండిమైసమ్మ లాంటి ఏరియాల్లో కొత్త రోడ్ల వల్ల కనెక్టివిటీ పెరిగి అక్కడ ప్రాపర్టీ వాల్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే హైదరా ఒక విషయం చెప్పింది. అదేంటంటే వాళ్ళు పెద్ద పెద్ద కమర్షియల్ ఆక్రమణాలనే టార్గెట్ చేస్తారట. పలుకుబడి ఉన్న వాళ్ల కట్టడాలు, పేదల ఇళ్ల జోలికి వెళ్లమని చెప్పడం అది కొంచెం గమనించాల్సిన విషయం. బ్యాలెన్స్డ్ అప్రోచ్ లా ఉంది. సరే, ఇక రెగ్యులేషన్స్, లీగల్ సైడ్ చూద్దాం. రేరా ఏం చేస్తోంది? కోర్టుల్లో ఏమైనా ముఖ్యమైన కేసులున్నాయా? ఇక్కడ కూడా తెలంగాణ రేరా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నట్టుంది. మోకిలేలో వెస్టర్న్ గ్రీన్స్ అని ఒక ప్రాజెక్ట్ అట. అది 12 ఏళ్లుగా పూర్తి కాలేదట. 12 ఏళ్ల? అవును. నిబంధనలు ఉల్లంఘించినందుకు కంట్రీ సైడ్ రియల్టాస్ అనే సంస్థకు 38 లక్షల రూపాయల ఫైన్ వేశారట. మంచి చర్య. అలాగే మేడ్చల్లో శాండ్ స్టోన్ ఇన్ఫ్రాన్ ఒక కంపెనీ లేఅవుట్ ని రేరాలో రిజిస్టర్ చేయకుండానే ప్లాట్లు అమ్మిందట. వాళ్ళని డిఫాల్టర్ గా ప్రకటించి కొనుగోలుదారుడికి డబ్బులు తిరిగిమని రేరా ఆదేశించింది. ఇవి చాలా ఇంపార్టెంట్ కేసులు. కొనుగోలుదారుల హక్కుల్ని కాపాడటంలో రేరా పాత్ర ఎంత కీలకమో ఇవి చూపిస్తున్నాయి. అంటే డెవలపర్లు రూల్స్ ఫాలో అవ్వకపోతే, లేట్ చేసినా, మోసం చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇవి హెచ్చరిస్తున్నాయన్నమాట. మార్కెట్లో అకౌంటబిలిటీ పెరుగుతుంది. కరెక్ట్. ఇంకొన్ని కోర్టు కేసులు కూడా వార్తల్లోకి వచ్చాయి. సంధ్యా కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి ఒకరికి సుప్రీంకోర్టు 10 లక్షల జరిమానా వేసిందట. దేనికి? ఒక సివిల్ గొడవలో క్రిమినల్ కేసులు పెట్టి వేధించినందుకు అని రాశారు. ఇది కూడా డెవలపర్లకు ఒక వార్నింగ్ లాంటిదే. అవును, చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదని స్పష్టంగా చెప్పినట్టుంది. అలాగే గుట్టల బేగంపేట సున్నం చెరువు దగ్గర కూల్చివేతల విషయంలో హైడ్రా చీఫ్ కి, కలెక్టర్ కి హైకోర్టు కంటెంప్ట్ నోటీసులు ఇచ్చిందట. FTL సరిగ్గా మార్క్ చేయలేదని ఆరోపణలు. ప్రొసీజర్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే ఇబ్బందులు తప్పవు. ఇక నాగారం భూదాన్ భూముల అమ్మకాలపై కూడా విచారణ కమిషన్ ఏర్పాటు గురించి ప్రభుత్వం ఏమనుకుంటుందో చెప్పమని హైకోర్టు అడిగిందట. ఆ భూదాన్ భూముల ఇష్యూ చాలా కాలంగా నడుస్తుంది కదా. అవును. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, ముఖ్యంగా ఈ భూదాన్ ల్యాండ్స్ కేసు, ల్యాండ్ టైటిల్స్ ఎంత కాంప్లెక్స్ గా ఉంటాయో లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎంతుందో చూపిస్తున్నాయి. అందుకే కొనేవాళ్లు లీగల్ డ్యూ డిలిజెన్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. డెవలపర్లు కూడా రూల్స్ కి కట్టుబడి ట్రాన్స్పరెంట్ గా ఉండడం చాలా అవసరం. మొత్తం మీద చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒకవైపు జీసీసీల రాకతో, కొత్త పెట్టుబడులతో జోరుగా ఉంది. అవును, చాలా డైనమిక్ గా ఉంది. మరోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పర్యావరణ పరిరక్షణ, అలాగే ప్రభుత్వ నియంత్రణలు, కోర్టుల జోక్యం కూడా అంతే యాక్టివ్ గా ఉన్నాయి. నిజమే. ఇదొక ఆసక్తికరమైన పరిస్థితి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఈ వేగవంతమైన అభివృద్ధి అంటే జీసీసీలు, కొత్త రోడ్లు, దీనికి ఇంకా ఈ కఠినమైన నియంత్రణలు, రేరా చర్యలు, హైడ్రా చర్యలు, కోర్టు ఆదేశాలు, వీటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా కుదురుతుంది? అది ముఖ్యమైన ప్రశ్నే. ఈ బ్యాలెన్స్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో ఎంత స్టేబుల్ గా ఉంటుంది, ముఖ్యంగా ఇళ్ల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటాయా లేదా అనే దాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. ఇది మనం రాబోయే రోజుల్లో జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అన్నమాట. ఖచ్చితంగా. ఈ విశ్లేషణను మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. తదుపరి విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.